హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుజిత్ అప్డేట్స్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి రైతు బంధు క్రిందటి ప్రభుత్వంలో రైతు బంధు అనే పథకాన్ని ప్రారంభించారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకాన్ని అనేది కూడా రైతు భరోసాగా మారుస్తూ రైతులందరి ఖాతాలలో కూడా రైతు భరోసా పథకానికి సంబంధించి నిధులు అనేది కూడా విడుదల చేయడం జరిగింది. ఇక దాదాపుగా 40,000 మందికి ఈ డబ్బులు అనేది కూడా ఇంకా జమ కాలేదు. ఇక జమ కాని రైతులో జిల్లాల వారీగా లిస్ట్ అనేది కూడా విడుదల చేశారు. ఇక రైతులందరూ కూడా వెంటనే ఇలా చేస్తే రైతుల ఖాతాలలో జమ కాని రైతు భరోసా నిధులు అనేది కూడా నేరుగా జమ అవుతాయని అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు తెలియజేసింది. ఇక ఎందువలన ఈ డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో జమ కాలేదు, ఏం చేస్తే రైతుల ఖాతాలలో ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవుతాయి, ఇక జిల్లాల వారీగా వివరాలు అనేది కూడా ఎలా ఉన్నాయి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. జిల్లాలలో వానాకాలం పంటల సాగుకు ఇటీవల రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలలో జమ చేశారు. అయితే అర్హత కలిగిన అందరికీ నిధులు అనేది కూడా అందలేదు. దీంతో తమ రైతుకు రైతు భరోసా దక్కుతుందో లేదో అని ఆందోళన అయితే చెందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా కొల్లాపూర్ జిల్లా వ్యాప్తంగా దాదాపు 40,000 మంది రైతులకు రైతు భరోసా సహాయం అనేది కూడా అందలేదు. ఆ సహాయం కోసం రైతులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఇక జిల్లాలలో పరిస్థితి ఏ విధంగా ఉందంటే జూన్ 20వ తేదీ నాటికి రైతు భరోసా వెబ్సైట్ మూసివేశారు. ఈ వానాకాలం సీజన్కు సంబంధించి పాత వారితో పాటు కొత్తగా పాసు పుస్తకాలు పొందిన 40,823 మందికి రైతు భరోసా సహాయం అందలేదు. బ్యాంకు ఖాతాల్లో వివరాలు సక్రమంగా లేకపోవడం, ఆధార్ సీడింగ్ లేకపోవడం, కొంతమంది రైతులు చనిపోవడం, భూమి సాగులో లేకపోవడం, పంటల నమోదులో వ్యవసాయ శాఖ సిబ్బంది సర్వే లోపాలు తదితర కారణాలతో నిధులు జమ కాలేదని తెలుస్తుంది. దీంతో వీరు నిత్యం బ్యాంకులు, వ్యవసాయ కార్యాలయాలు చుట్టూ అయితే తిరుగుతున్నారు. అయితే వీరందరికీ వచ్చే రబీ సీజన్లో నిధులు జమ చేసే అవకాశం ఉందని అయితే కాంగ్రెస్ ప్రభుత్వం తేల్చి చెప్పింది. జిల్లా వ్యవసాయ అధికారి చంద్రశేఖర్ మాట్లాడుతూ కొత్త రైతుల నుంచి కూడా దరఖాస్తులు స్వీకరించామని చెప్పారు. నిధుల జమ గురించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని అయితే అన్నారు. ఇక జిల్లాల వివరాలు చూసినట్లయితే రైతు భరోసాకు గుర్తించిన రైతులు 3,34,835 మంది, కేటాయించిన నిధులు 429.314 కోట్ల రూపాయలు, నిధులు అందిన రైతులు 3,06,98 మంది, జమ చేసిన నిధులు 415.22 కోట్లు, భరోసా సాయం అందాల్సింది 34,137 మందికి, కొత్తగా పాసు పుస్తకాలు పొందిన వారు 6,686 మంది. ఇక నెక్స్ట్ సీజన్లోనే ఇప్పుడు అనేక సమస్యల వలన పెండింగ్ ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఈ రైతు బంధు అంటే రైతు భరోసా నిధులు అనేది కూడా రైతుల ఖాతాలలో జమ చేసే అవకాశం ఉంటుందని అయితే కాంగ్రెస్ ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఇక దీనికి సంబంధించి కూడా సరైన అప్డేట్ అనేది కూడా రావాల్సి ఉంది. ఇక రైతు బంధు, రైతు భరోసా పథకాలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను. ఇది అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.